ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంది కాబట్టి 4 ఒకేసారి అడిగేస్తా. ఫస్ట్, యాక్చువల్లీ మీ మీద అటాక్ 2022 డిసెంబర్ నెలలో జరిగింది అనుకుంటా. ఆ అటాక్ జరిగిన 15 రోజుల్లోనే మీరు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని కలిశారు. ఆ తర్వాత ఇమీడియట్గా మీరు Y+ కేటగిరీ తెచ్చుకున్నారు. అది జరిగిన 6 లేదా 7 నెలల్లో పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన 4 నెలల్లోనే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఇంత స్పీడ్గా ఇవన్నీ ఎలా జరిగాయి? ఏమైనా ప్రీ ప్లాన్ ఉందా? అంటే ఈ అటాక్ వెనక కానీ, లేదంటే పార్టీ పెట్టడం వెనక, Y+ రావడం వెనక, ఇదంతా ఏమైనా ప్లాన్ ఉందా? అసలు ఏం జరిగింది? ఎందుకంటే అన్నీ చాలా పకడ్బందీగా జరిగాయేమో అనిపిస్తుంది. సో ఇది ఒకటో క్వశ్చన్. రెండోది, మీరు దీనికి ఆన్సర్ చెప్పేసిన తర్వాత రెండో క్వశ్చన్ మీరే అడగండి. సరే, ఓకే. 2022లో మీరు అన్నట్టు జరిగిన దాడి గురించి మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే అంశం పైన. దాడి జరిగిన తర్వాత నాకు జరిగిన అన్యాయం గురించి టు బి ఫ్రాంక్, ఆ దాడి జరిగిన తర్వాతనే మీరు చాలా మందికి తెలిసారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళలేదని మీరు అంటున్నారు. అప్పటికే పార్టీ లాంచ్ అయింది, అప్పటికే పార్టీ తరపునే నేను పోటీ చేస్తున్నాను. పార్టీ ఎస్టాబ్లిష్ అయిందన్న. పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ జరిగిన దాడి రెండవ అటాక్. సో మొట్టమొదటిసారిగా దాడి జరిగినప్పుడు ఆ దాడి జరిగిన సంఘటన గురించి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సుమారు 7 గంటల ప్రాంతం నుండి 11 గంటల ప్రాంతం వరకు ఒక ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్న ఇంటి పైన సుమారు 600-700 మంది దాడి చేస్తుంటే స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గర నుండి, డిఎస్పీ దగ్గర నుండి, ఎస్పీ దగ్గర నుండి, ఐజీ దగ్గర వరకు అఫీషియల్ ఫోన్ నంబర్లు అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారంటే ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా? నేను అంటున్నది 22లో నా ఇంటి పైన దాడి జరిగిన సంఘటన గురించి చెప్తున్నానన్న. దాడి జరిగినప్పుడు సార్, అంబటి రాంబాబు గారు అందరికీ తెలిసిన వ్యక్తి. బట్ రామచంద్ర యాదవ్ గారు ఆ దాడికి ముందు ఎవరికి తెలియదు, నాకు తెలుసు. సో ఆ తర్వాతే బాగా ఒక పార్టీ అలానేం లేదండి సార్. 2022లో దాడి జరగక ముందు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాను. ఆల్టర్నేట్ పాలిటిక్స్ గురించి 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటన చేశాను. అనేక మంది పెద్దలను కలిశాను, మేధావులను కలిశాను, నాయకులను కలిశాను. బయట ఎక్కడా రాకపోయినప్పటికీ కూడా బయట చిన్న చితక ప్రోగ్రామ్స్ లో పార్టీ పెట్టాలనే ఆలోచన అప్పటికే ఉందా సార్? ఖచ్చితంగా దాడి జరగక ముందు ఖచ్చితంగా ఉంది. దానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్న సందర్భంలో ఈ స్థానికంగా అక్కడున్న సమస్యల పైన పోరాటం చేస్తుంటే అక్కడ జరిగిన ఆ దాడి జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు అప్పటికే ఆయనకి పూర్తి స్థాయి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి నాకు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది తప్ప ఇందులో ప్రత్యేకంగా నా మీద ప్రేమనో ఇంకోటనో కాదు. ఈ దేశంలో నాకు ఒక్కడికి మాత్రమే సెక్యూరిటీ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో ఉన్న చాలా మంది ప్రతిపక్ష నాయకులకు సెక్యూరిటీ ఇస్తోంది. అందులో నాకు ఒక్కడికి ఇస్తోంది. దానికి ముందు నుంచే మీరు పార్టీ ఏర్పాట్లు ప్లానింగ్ అది జరుగుతున్నాయి. ఓకే, ఇంకో క్వశ్చన్ అండి. సో ఇప్పుడు టీడీపీ మీడియాను వైసీపీ బ్యాన్ చేయడంలో అర్థం ఉంది, వైసీపీ అనుకూల మీడియాను టీడీపీ వాళ్ళు బ్యాన్ చేయడంలో అర్థం ఉంది. కానీ మీరు ఒక మూడో ప్రత్యామ్నాయంగా వచ్చి పర్టికులర్ ఒక సెక్షన్ మీడియాను బ్యాన్ చేయమని ఈ మధ్య పిలుపునిచ్చినట్టు గుర్తు, 2 పేపర్స్ని. ఎందుకు చెప్పచ్చు మీరు? ఈనాడు ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయమని పిలుపునిచ్చారు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా యాక్చువల్లీ సార్ అడిగారు ఇందాక, మీకు మీడియా సపోర్ట్ లేదు, సొంత మీడియా కూడా లేదు, అలాంటప్పుడు మీడియాని బ్యాన్ చేయమని ఎందుకు అడగడం అని. మీరు చరిత్ర తీసుకున్నట్టయితే అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు అనే ఈ 2 పత్రికలు బీసీలకు వ్యతిరేకంగా అనేక రకాలుగా తప్పుడు కథనాలు రాయడం జరిగింది. బీసీ నాయకులకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాయడం జరిగింది. బీసీల యొక్క పథకాల పైన తప్పుడు కథనాలు రాయడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు బీసీ రక్షణ చట్టం గురించి కానీ మరొక రకంగా కానీ ఈ మధ్య కాలంలో బీసీ నాయకుల పైన కావచ్చు, చివరికి అధికార పార్టీలో ఉన్న బీసీ నాయకుల పైన కూడా అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు ప్రచురిస్తుంటే దానికి నిరసనగా భవిష్యత్తులో మళ్ళీ
బీసీల పైన ఇలాంటి కుట్రలు జరగకూడదు అంటే ఇలాంటి నీచమైన పత్రికలు, ఇలాంటి నీచమైన రాతలు రాసే వాళ్ళని బహిష్కరించాలని చెప్పి బీసీ సమాజానికి పిలుపునిచ్చడం జరిగే తప్ప ఏ పత్రిక పైన, ఏ ఒక్క యాజమాన్యం పైన నాకు వ్యక్తిగతంగా కక్ష కానీ మరొకటి కానీ ఏం లేదు. రామచంద్ర యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు. 1,00,000 ఎకరాల్లో 1000 ఎకరాలు అనేది కేవలం 1% మాత్రమే అన్న. 100% ఈరోజు బీసీ ఇన్వెస్టర్స్ కు, బీసీ ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకురావాలనుకుంటున్నారో లేదంటే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు కేటాయింపులు జరగకపోతే గతంలో హైదరాబాద్లో జరిగిన అన్యాయమే అమరావతిలో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశం పైన డిమాండ్ చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిందో లేదంటే వాళ్ళ కోటరీకి సంబంధించిన అంశం కాదు. మీరు ఈ మధ్య గమనించినట్టయితే సాక్షాత్తు ఢిల్లీలో పార్లమెంట్ భవన్లో వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతూ ఇది అమరావతి కాదు కమరావతి అనే అంశము వీళ్ళే మాట్లాడుతున్నారు. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రామచంద్ర యాదవ్ గారు, ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి కూడా బీసీ ఉత్తరణ కోసమే ఈ కార్యక్రమం పెట్టినట్లుగా కనిపిస్తోంది. బీసీల చుట్టూ తిప్పుతున్నారు కార్యక్రమాన్ని మొత్తము. అంటే అన్ని కులాలు మతాల సమూహమే మన వ్యవస్థ, ఓకేనా? ఇప్పుడు బీసీలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధం అయిపోయింది. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమికి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్నికల సమయంలో కావచ్చు, ఎప్పుడైనా కూడా బీసీల జపమే చేస్తారు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారన్నమాట. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాలను మతాలను దృష్టిలో పెట్టుకొని కులము మతము అనే రాజకీయాలు చేయకుండా ఫ్రీగా రాజకీయాలు చేయలేరా? కులము మతం అనేది ఈరోజు నేను సృష్టించిందో లేదంటే బీసీవై పార్టీ సృష్టించిందో కాదన్నా. కులాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు, కులాల ఆధారంగా ఈరోజు పథకాలు వస్తున్నప్పుడు, కులాల ఆధారంగా వ్యవస్థలు నడుస్తున్నప్పుడు నేను కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తాను అని చెప్పడం అంటే నిజంగా అది నేను ఒక తప్పుడు ప్రకటన ఇచ్చినట్టు ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు మీరన్నట్టు బీసీలను వీళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు, బీసీలను ఉపయోగించుకుంటున్నారు, మీరు అదే విధంగా ఉపయోగించుకుంటున్నారా అంటే నేను బీసీలను ఉపయోగించుకోవడానికి చెప్పడం లేదు, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు నిజంగా బీసీలకు 1000 ఎకరాలు భూములు కేటాయిస్తే ఆ పేరు, ఆ స్థానము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వస్తుంది, కానీ రామచంద్ర యాదవ్కో బీసీవై పార్టీకో రాదు. ఆ పేరు అతన్నే తీసుకోమంటున్నాను, వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాను, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను తప్ప మరొకటి కాదు. సార్ ఒక్క నిమిషం చిదంబర్ గారు. రాజకీయాల్లో దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనంగా ఏంటి అంటే, రాష్ట్రాల కోసం దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని వాళ్ళ కులాలకే పరిమితం చేసే స్థాయికి వాళ్ళు మనం దిగజారాం. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు అని అంటే ఒక సామాజిక వర్గీయులు మాత్రమే వారిని గుర్తుంచుకోవాలి, గౌరవించుకోవాలి. అల్లూరు సీతారామరాజు గారు అనగానే ఆయన సామాజిక వర్గీయులే వారి విగ్రహావిష్కరణ చేసుకోవాలి అనే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య మీరు ఎమోషన్స్ ఫ్లేరప్ చేయటం కోసమా, లేకుంటే విశ్వవ్యాప్తమైన వాసుదేవుణ్ణి ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయడం కోసమా తక్కెళ్లపాడులో విగ్రహావిష్కరణ అంశాన్ని మీరు అంతగా వివాదాస్పదం చేసిన కారణం ఏంటి? నేను చెప్తా. ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర పోషించిన నటుడు. ఆ పాత్ర పట్ల ఆరాధనతో వాళ్ళు ఆలయం కట్టి పూజ చేయటల్లా ఒక బహిరంగ ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలి అనుకున్నారు. ఆయన ఆ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో నటుడిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవాలి అనుకున్నప్పుడు నిజంగా మీరు ఆయన తీసుకెళ్లేదో గుళ్ళో పెట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తుంటే ఒక మనిషిని గుళ్ళో పెట్టి ఎలా పూజ చేస్తారని ఆక్షేపిస్తే అర్థం ఉంది. కానీ ఒక బహిరంగ ప్రదేశంలో ఒక విగ్రహం రూపంలో ఆవిష్కరించుకున్నప్పుడు అంతగా పీకి పడేస్తాను అనే ఉద్రిక్తతలు రేకెత్తించే స్థాయి ఆ ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడానికి ఎందుకు ఎంచుకుంటున్నారు ఆ విధమైన మార్గాన్ని? మీరన్నట్టు ఒక మనిషి, ఒక నటుడు వేరన్నా దేవుడు వేరు. ఒక మనిషి దేవుడి వేషం వేయచ్చు, కానీ ఆ మనిషే దేవుడు అని చెప్పే పరిస్థితి ఒక
విష ప్రచారానికి లేదంటే ఒక తప్పుడు సంకేతాన్ని భవిష్యత్తు తరాలకి ఇస్తుందన్నట్టు ఆ రోజు అడ్డుకోవడం జరిగింది తప్ప ఎన్టీ రామారావు గారి విగ్రహానికో లేదంటే ఎన్టీ రామారావు గారికో వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఆ పాత్ర ఆయన పోషించింది వాస్తవమే కదా? పాత్ర పోషించినంత మాత్రాన ఆయన దేవుడెవ్వరు. ఇప్పుడు ఈ అంశంలో మీ చర్యని ఇప్పుడు ఎన్టీ రామారావు ఒక మాట, గారు ఒక నిమిషం అన్న. ఒక మాట, ఎన్టీ రామారావు గారు నన్ను ఒక మాట చెప్పనివ్వండి. చెప్పండి అన్న. ఈ అంశంలో మీ అంటే మీ ఇంటి మీద దాడి జరిగిన సందర్భంలో, మీ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ మీద దాడి జరిగిన సందర్భంలో, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆయనకు వ్యతిరేకంగా మీరు ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కూడా నేను చాలా సందర్భాల్లో స్పందించా, మాట్లాడా. అయితే ఈ అంశంలో మీ గురించి మాట్లాడినప్పుడు మీ చర్యను నేను ఖండిస్తూ ఒక వీడియో చేసినప్పుడు మీ అభిమానం ఒక అతను నన్ను కింద ప్రశ్నించాడు. నాకు ఎన్టీ రామారావు గారు పోషించిన బృహన్నల పాత్ర ఇష్టం, నేను ఆ విగ్రహం పెట్టుకోవచ్చా అని. ఆ పాత్ర నచ్చితే సంతోషంగా పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఆయన నటుడు, ఆయన పోషించాడు ఆ పాత్ర. ఆ పాత్రను అభిమానిస్తే ఎవరైనా పెట్టుకోవచ్చు. దాన్ని ఎందుకు వివాదాస్పదం చేయడం ద్వారా సమాజంలో ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారా? మీరు దానికి సమాధానం చెప్పండి సూటిగా. ఖచ్చితంగా కాదన్నా. ఇది ఒక విష సంస్కృతికి నాంది పలికినట్టుంటుంది. కాబట్టి దేవుడు వేరు, మనిషి వేరు, నటుడు వేరు అనే విధానం గురించే నేను మాట్లాడాను, నేను అడ్డు చెప్పాను తప్ప ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. రెండు, అక్కడ జరిగిన చర్చ ఎలా జరిగిందంటే ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం వేసేంత వరకు అసలు కృష్ణుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదనే ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. కాబట్టి ఇవన్నింటికి కూడా ఇది మూలమవుతుంది. కాబట్టి దాన్ని మొదట్లోనే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అందరికీ ఉందనే ఆలోచనతోటే నేను దాన్ని అడ్డుకోవడం తప్ప దీంట్లో ఎమోషన్స్ గురించి కానీ లేదంటే మతపరమైన కానీ కులపరమైన అంశాలు కానీ ఎక్కడా రాలేదు. ఇది ఖచ్చితంగా ఆనాడు ఆ సంఘటనతో ఆ వివాదం అక్కడికి ముగిసిపోయింది. ఎవరైతే వాళ్ళు నిర్వాహకులు ఏర్పాటు చేశారో వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళే సరిదిద్దుకున్నారు. నేను వెళ్ళి విగ్రహాన్ని తీసేయడమో ఇంకోటో జరగలేదు, కానీ వాళ్ళే ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. అక్కడితో ఆ వివాదం అయిపోయింది. దీన్ని ఆ తర్వాత కాలంలో చాలా రకాలుగా చర్చలు నడిచాయి. అసలు ఎన్టీ రామారావే కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రజలు ఎవరికి తెలీదు, ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ జరిగాయి. ఇలాంటి విగ్రహాలు రోడ్డు మీద తీసుకొని వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలకి మరో రకంగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టుంటుందనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకోవడం జరిగింది తప్ప మరొక అంశం కాదన్న. పురుషోత్తం రెడ్డి గారు. సివై పార్టీ అన్లో చేశారు, యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉన్న పార్టీస్ యొక్క యాక్టివిటీస్ అన్ని మేము చూస్తూ ఖచ్చితంగా క్యాస్ట్ పాలిటిక్స్కే పెద్ద క్యాస్ట్లెస్ పాలిటిక్స్ని చూడలేమా తెలుగు రాష్ట్రాల్లో? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది అనే వార్తలు అండ్ మహిళా రిజర్వేషన్స్, వీటిపైన మీ ఒపీనియన్? క్యాష్లెస్ పాలిటిక్స్ అనేది ఇంతకు ముందే నేను చెప్పాను. కులం అనేది ఒకరు సృష్టించింది కాదు, లేదంటే ఒకరు ఎవరైనా నిర్మూలన చేస్తామనేది కూడా జరగని పని. కమ్యూనిటీ ఆధారంగా పాలిటిక్స్ జరుగుతున్నాయి, ఆర్థిక పరమైన అంశాలు జరుగుతున్నాయి, అభివృద్ధి పరంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏ వర్గాలైతే అన్యాయానికి గురవుతున్నారో, ఏ వర్గాలైతే వంచనకు గురవుతున్నారో ఆ వర్గాల తరపున నిలబడి పోరాటం చేయడం అనేది నా కర్తవ్యంగా భావిస్తాను. కాబట్టే ఈరోజు బీసీలకు సంబంధించిన అంశంలో ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మీరు ఇంకొక ప్రశ్న ఏంటమ్మా మీది? ఈరోజు కమ్యూనిటీ లేని వ్యవస్థను మనం చూడలేమా అంటే, కొన్ని అంశాలకు సంబంధించి కమ్యూనిటీని విడదీయలేము, కానీ యువతకు సంబంధించి లేదంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించో లేదంటే రైతులకు సంబంధించిన సమస్యలకు సంబంధించో ఇవన్నీ కూడా కమ్యూనిటీతో సంబంధం లేని అంశాలు. మీరు తీసుకున్నట్టయితే గతంలో కొన్ని రోజుల క్రితము నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో రైతుల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా బలవంతంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టడానికి ప్రయత్నం చేస్తే అక్కడ బీసీవై పార్టీ రైతులకు అండగా నిలబడి పోరాటం చేసింది. ఈ రైతుల్లో అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, ఇక్కడెక్కడ కమ్యూనిటీ రాదు.
అదే విధంగా యువతకు సంబంధించి లేదంటే డిఎస్సి విద్యార్థులకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన పోరాటం చేస్తే ఇక్కడ కమ్యూనిటీ రాదు. అదే విధంగా రాజయ్యపేటలో ఒక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అక్కడ కమ్యూనిటీ రాదు. సో కమ్యూనిటీ అనేది ఏదైతే వంచనకు గురవుతున్నారో, ఎక్కడైతే ప్రభుత్వాల ద్వారా మోసానికి గురవుతున్నారో అక్కడ ఆ అంశాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కమ్యూనిటీ వస్తుంది, కానీ అన్ని అంశాల్లో కమ్యూనిటీకి రావడం లేదు. సో ఇది చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. డీలిమిటేషన్ అనేది ప్రభుత్వము పరిపాలనలో విధానంలో భాగము. డీలిమిటేషన్ జరిగితే అది మా పార్టీకి అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రామచంద్ర యాదవ్ గారు, ఏ పార్టీ అయినా పెట్టాలంటే చేయబోతున్నారు, దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఒక 2 క్వశ్చన్స్. మీరు ఓ పెద్ద గర్జన సభ పెట్టారు, 3-4 డిమాండ్స్ పెట్టారు. 44% రిజర్వేషన్స్, బీసీ రక్షణ చట్టం, 1000 ఎకరాల భూమి. సో దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇచ్చారు. మీరు ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనపడట్లా. రేపు దీక్ష చేస్తే పట్టించుకుంటుంది అనుకుంటున్నారా? 2 పొత్తులు ఉండవు, ఒంటరిగా పోటీ చేస్తా అని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్ప? మీ సెకండ్ క్వశ్చన్ పొత్తుల గురించి మాట్లాడారు. పొత్తులు తప్పు అని నేను అనను, కానీ నా విధానం అయితే ప్రత్యామ్నాయ రాజకీయం కాబట్టి ఈరోజు ఒంటరిగా పార్టీని నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆ ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. 2, బీసీలకు సంబంధించిన సమస్యలపైన ప్రభుత్వం గతంలో స్పందించడం లేదు కాబట్టి ఇప్పుడు స్పందిస్తుందని అనుకుంటున్నారా అంటే, ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అందులో భాగంగా ఏం జరిగినా ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ప్రభుత్వం స్పందించేంత వరకు నేనైతే వెనకడుగు వెయ్యను. ఇది స్పష్టం. రైట్ సార్. దీక్ష చెయ్యాలనుకున్నప్పుడు ఎక్కడి నుండి అయినా చేయొచ్చు అన్న. బీసీల హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మీరు ఒక రాయలసీమ వాసిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏం చెప్పబోతున్నారు? అంటే శ్రీశైలం ఎగువ నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి రాయలసీమకు అందించాలని జగన్ గారు ఒక కంకణం కట్టుకున్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా అడ్డగించింది, దాంతో అది నెమ్మదించింది, అయితే టెండర్ల వరకు కూడా వచ్చింది. అయితే ఇప్పుడున్న కూటమి సర్కార్ అది పూర్తి చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేయడం వల్లే చంద్రబాబు గారు ఆపేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నారు అనమాట. దాని గురించి ఒక రాయలసీమ వాసిగా మీ స్టాండ్ ఏంటి? అసలుకి లిఫ్ట్ ఇరిగేషన్ పై పోరాటం చేసే అవకాశం ఉందా? కేవలం బీసీ జపం చేసుకుంటూ బీసీల కోసమే దీక్షలు చేసుకుంటా పోతే రాయలసీమ రైతాంగ పరిస్థితి, వాళ్ళ స్థితిగతుల గురించి పట్టించుకోరా? రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి ఇంతకుముందే అన్న అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. దానికి సమాధానం చెప్తాను. బీసీల గురించి మీరు కొంచెము వెటకారంగా మాట్లాడడము బాగాలేదన్నా. బీసీల సమస్యలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మందికి సంబంధించిన బీసీల అంశం. ఇది నా ఒక్కడిదో లేదా నా పార్టీదో లేదా 100 మందికో 1000 మందికో లేదంటే ఒక గ్రామానికో ఒక ఊరికో సంబంధించిన అంశం కాదు. అది మీకు అంత చిన్న చూపు ఎందుకు అనిపిస్తుంది? బీసీలు అంటే చిన్న చూపు కాదు, చిన్న చూపు కాదు. రాష్ట్రంలో 3 కోట్ల మంది జనాభా ఉన్న సమస్య, 3 కోట్ల మంది జనాభాకు సంబంధించిన సమస్య గత 44 సంవత్సరాల నుండి ఒక పార్టీ 22 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తప్పుడు హామీలు ఇచ్చి ఆ మాట తప్పి బీసీలను వంచిస్తుంటే దాని మీద పోరాటం చేస్తుంటే అది వెటకారంగా ఎందుకు అనిపిస్తుంది మీకు? వెటకారం కాదు. రాయలసీమకి ఈ రోజు అన్యాయం చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా రాయలసీమ నీటి సాగు తాగునీటి విషయంలో కూడా రాయలసీమకు అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉందన్నమాట. దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఏ ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు కర్నూలుకు గుండెకాయ లాంటి గుండ్రేవులను పూర్తి చేసేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కర్నూలు అంటేనే అసలు గుండ్రేవుల కోసం వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కర్నూలు వాసులు. గుండ్రేవుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. అక్కడ ప్రతిసారి గుండ్రేవులను పూర్తి చేస్తాం, వేదవతిని మేము పూర్తి చేస్తాం చెప్పడం తప్పితే వాటి గురించి మాట్లాడడం లేదు. కరువు అంటే గుర్తుకొచ్చేది రాయలసీమ. రాయలసీమకు సాగునీరు తాగునీరు చాలా అవసరం. వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు అంటున్నా తప్పితే బీసీలను నేను ఎక్కడ చులకన చేయడం లేదు, తప్పు చేసి మాట్లాడడం లేదు. రాయలసీమ ప్రాజెక్ట్ అంశంలో బీసీలను తీసుకొచ్చారు కాబట్టి నేను అన్నాను. రాయలసీమ ప్రాజెక్టుల గురించి, నీటి గురించి, వీళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్న. గతంలో కూడా అన్న అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో బీసీవై పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో పోరాటం చేసింది. మీకు కూడా తెలుసు, ఇదే రాయలసీమ
రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి 2150 కోట్లు ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నేను ఏ విధంగా పోరాటం చేశానో, ఏ విధంగా కేసులు ఎదుర్కొన్నానో ఆ విషయం కూడా మీకు తెలుసు. మీరు ఆ ప్రాజెక్టుల సందర్శన కూడా మీరు వచ్చారు. అప్పుడు జరిగిన పోరాటం గురించి అంతా తెలుసు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రైతులకు న్యాయం జరగడానికి పూర్తి స్థాయిలో ఉన్న అవకాశాలన్నింటినీ బీసీవై పార్టీ ఉపయోగించుకుంటుంది. అన్న ఒక్క నిమిషం, ఇంకొక సామాన్యుడికి ఇంకో ప్రశ్న ఉంది, అదొక్కసారి వినండి. సార్ ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా రాజకీయ ఆచరణలో ఏదైనా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను అన్నీ చేసేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చిన తర్వాత కనుమరుగైపోయాడు. వాళ్ళకు కూడా గుండె చేతికినా దొరకట్లేదు. సేమ్ ఇవాళ బీసీ ప్రాతిపదిక మీద గౌరవ ప్రధానమంత్రి గారు దేశాన్ని అన్ని రకాలుగా శాసించే స్థాయి ఉన్న ఆయన బీసీ సామాజిక వర్గం కనీసం కులగణన కూడా చేయట్లే. బీసీ సామాజిక వర్గం ఏం చేస్తారంటే కంటి తుడుపు జరిగేందాక మా సోదరుడు చెప్తాడు ఈబీసీ అని, అది ఎవరికి వస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి 44%, ఏ పొలిటికల్ పార్టీకి మైక్ ఇవ్వండి 44% రిజర్వేషన్ మేము ఇచ్చేస్తామంటారు, మళ్ళీ కోర్టుతో లింక్ పెడతారు. మీరు మీ సామాజిక వర్గంలో ఎంతమంది ఉన్నారు ఇది అంటే 67% నా ప్రైమరీ అంచనా అయితే 67% పైచిలుగా ఉన్న బీసీ సామాజిక వర్గంలో ఇందాకలే మీరు తెలుసో తెలియకో లేకపోతే నేనైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏమనంటే ఏదో వెనకాల డ్యాన్స్లు వేసుకునే వాళ్ళలాగా, అంటే గుర్తింపు పొందిన సామాజిక వర్గాలకు ఒకలాగా గుర్తింపు లేని వాళ్ళకి వెనక గ్రూప్ డాన్సర్లు అంటే తీవ్ర ఆక్షేపణీయం. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం మీలాంటి వాడు ఇవాళ పూనుకునే దాకా దిక్కు దివాన్ లేదు. దీనికి మాత్రం నేను క్లారిటీ ఇస్తాను. ఒకసారి నాకు అయిపోతున్న తర్వాత మీరే చెప్తారు కానీ నాకు పెద్దలు ఆర్కృష్ణ గారు ఉన్నారు, పోరాటం వీరుడైన, నాకు తెలిసి ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను దగ్గర 2 కోట్ల మందికి సాయం చేసిన వ్యక్తి అయినా బీసీ సామాజిక వర్గంలో. కానీ అవుట్కమ్ పొలిటికల్ సినారియోలో ఎక్కడో దగ్గర శాట్ తీరే పరిస్థితి వచ్చింది. అవతల మొదట్లో తెలుగుదేశం సన్నిధానంలో, ఇప్పుడు బీజేపీ సన్నిధానంలో శాట్ తీరుతున్నాడు, ఇంక్లూడింగ్ 3 పార్టీలు. కానీ రాజకీయ జయం అన్నది ఏ ఎవరినైనా తీసుకుంటే అంతిమంగా ఒక పార్టీ పదవి అలంకరిస్తే తృప్తి చెందడం వర్సెస్ మీ బీసీవై పార్టీ ముఖ్యంగా ఈ చైతన్యం నాతో నడిచే ప్రతి ఒక్కరికి వచ్చేదాకా నేను నిద్రపోనన్న శబ్దం ఏమైనా ఉందా మీ దగ్గర? రెండోది, దీని మీద దృఢ సంకల్పంతో నేనే ఇందాకలా వెనకాల డ్యాన్స్లు వేసుకునే వాళ్ళకి కూడా నేను ఇవాళ అవకాశం కల్పిస్తున్నారు. నాకు దానికి ఆల్రెడీ సమాధానం దొరికింది. ఈ అవకాశ కల్పనలో మీరు తిరుమల దేవస్థానానికి 1000 ఆవులు ఇస్తాను లేదంటే డైరీ పెట్టడానికి అన్న చొరవ వాళ్ళ గెలుపుకి ఎందుకు సహకరించరు? దీని మీద మాత్రం మీ కార్యాచరణ కేటగిరికల్గా చెప్పండి. ఈ అమరావతి నేను వస్తే ఉంచుకుంటాను, లేకపోతే 1000 ఎకరాలు ఇస్తే సంతృప్తి చెందుతాను, లేకపోతే తుప్పల్లో ఇస్తే కొట్టి మళ్ళీ సాధన చేస్తాను, ఈ గ్రీక్ వీరుడు మాటలు మాకు వద్దు. మీ స్టాండ్ పార్టీ పరంగా అమరావతి లేకపోతే మావిగన్న లేదంటే కొత్త రాజధాని. నేను పొంగనూరులో పుట్టాను, ఖచ్చితంగా నేను పొంగనూరులో పెట్టుకుంటానని ఎవరైనా కాదంటే మాట్లాడదాం. ఒక పార్టీ స్టాండ్ అలా విధంగా ఉంది వాళ్ళ. సో చిత్తూరు మా పురుషోత్తమ రెడ్డి గారు ఇమీడియట్గా వచ్చి అవతల పక్క కూర్చుంటారు, రేపటి నుంచి రాయలసీమకి రాజధాని వస్తుందని. కానీ అంటుంది ఇక్కడ క్లారిటీ టువర్డ్స్ క్యాపిటల్. భూములన్నీ అమ్మేదాకా సక్రమంగా అందరూ సెట్ అయిపోయేదాకా మా జేబీ రోడ్ కూడా అక్కడి నుంచి పారాచూట్ వేసుకొచ్చేదాకా రాజధాని డిక్లేర్ అవ్వలే. 2014 నుంచి అందరూ మోసపోయి ఉన్నాం. వాడు 3 అంటాడు, మీరైతే అదృష్టంగా మీ నోట్లోంచి మాట రాలేదు. 2024లో దృఢంగా ఒక 50 పైచిలకు మంది మీరు పోటీ చేసిన. కానీ ఇవాళ ఈ క్రూషియల్ జంక్చర్లో టువర్డ్స్ మావిగన్ అంటే మీరు మచిలీపట్నం దాకా పరిగెట్టడానికి సిద్ధపడినప్పుడు సెంట్రిక్గా 3 మధ్యలో బిల్డింగ్ కట్టి ఈ ఎంప్లాయీస్ అందరినీ ఆడే కూర్చోబెట్టి పని చేయించుకుంటా, నాకు కావాల్సింది ఇండస్ట్రియలైజేషన్ కాబట్టి మా బీసీ సోదరులకి అమరావతి రైతులతో నెగోషియేట్ చేసి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చి తీరేస్తా. మొత్తం రాజధానిలో ఇండస్ట్రియలైజేషన్. ఆ 4 లక్షల పైచీలకు ఆల్రెడీ ఎకరాల ల్యాండ్ ఉంది, ఇది ల్యాండ్ బ్యాంక్ కింద ఆంధ్రప్రదేశ్. ఈ 29 గ్రామాలు 34,000 ఇచ్చిన దానికి వాళ్ళకి కాంపన్సేషన్. ఎందుకంటే 3 ప్రభుత్వాలు బట్టి కౌలు రైతులకి ఏదో సాంతనం తప్ప శాశ్వత ప్రయోజనం ఎక్కడ కల్పించబట్టలే. లేదా నా కార్యాచరణ టువర్డ్స్ పక్కాగా వీళ్ళకి ప్లాట్లు ఈ విధంగా కొట్టి ఇందాక రజనమ్మ చెప్పినట్టు మంగళగిరి డీజీపీ ఆఫీస్ పక్కన 10, అల్లగడవరికి 10, అలా మొత్తం అమరావతి రైతుల్ని జస్టిఫై చేస్తాం. ఈ క్లారిటీ మీ దగ్గర నుంచి ఇస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. షూర్ అన్న. ఒకటి, నేను గ్రూప్ డాన్సర్లు అనేది ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఈ పార్టీలు బీసీలను అలా ఆడుకుంటున్నారు అనే చెప్పాను తప్ప నేను అలా కంపేర్ చేయలేదు. పార్టీల్లో ఉన్న వ్యవస్థ బీసీలను అలాంటి స్థాయితో అలాంటి సిచ్యువేషన్తో వీళ్ళని బీసీలను ట్రీట్ చేస్తున్నారు అని అన్నాను. ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రావాలి, బీసీలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా అవకాశాలు రావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. 2, బీసీ ప్రధానమంత్రి ఉన్నా బీసీలకు న్యాయం జరగలేదని మీరు అన్నారు. నేనేమంటానంటే కేంద్రంలో
బీసీ ప్రధానమంత్రి ఉన్నారు అనే కంటే కూడా బీజేపీ ప్రధానమంత్రి ఉన్నారు, బీజేపీ పార్టీ యొక్క విధానాలను ఆయన అమలు చేస్తున్నారు అనేది నా భావన. బీసీవై పార్టీ విధానాలు నా విధానాలు తేడా కాదు, కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ విధానాలు కాకుండా బీసీ విధానాలని ఏ రోజు ఆయన చెప్పలేదు. ఒకవేళ చెప్పింటే ఖచ్చితంగా అంశం పైన మనం మాట్లాడొచ్చు. అన్నా బీసీ ప్రధానమంత్రి నేను బీసీ విధానాలను అమలు చేస్తాననే విషయం కాకుండా బీజేపీ యొక్క పార్టీ విధానాలను ఆయన అమలు చేస్తున్నారు. యాజ్ ఎ బీసీవై పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఒక బీసీ బిడ్డగా బీసీలకు సంబంధించిన అంశాలపైన నాకు స్పష్టత ఉంది. బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, బీసీలకు కావాల్సిన బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లు ఏంటనేది స్పష్టత ఉంది. వీటిని సాధించడం కోసం పోరాటం చేస్తున్నాము. అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన విషయాల్లో అన్ని అంశాల్లో కూడా నెరవేర్చి తీరుతాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది రాజధానిలో 1000 ఎకరాలకు సంబంధించిన అంశం కావచ్చు, రిజర్వేషన్ల అంశం కావచ్చు, నిధుల కేటాయింపు అంశం కావచ్చు, మరొక అంశం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందులో ఏమాత్రం అనుమానం లేదు. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మనకు హ్యూమన్ పవర్, యూత్ పవర్ అనేది మన దేశాలు చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అదేవిధంగా మన పార్టీలో భారతీయ చైతన్య యోజన పార్టీ అని ఉంది, బీసీవై పార్టీ. అంటే అది